మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, రెండు అవమానం. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వాళ్ళ విలువేంటో. చదువు ఉన్నా, సంపదలు ఉన్నా, కీర్తి ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభేంటో కనబడుతుంది. జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు అంటూ ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. నీవు ఎటువంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నావో అటువంటి వ్యక్తిగా తయారు కావడానికి కావలసిన పనిలో నీవు ఉండకపోతే, నీవు ఎలాంటి వ్యక్తిగా ఉండకూడదని అనుకుంటున్నావో అలాంటి వ్యక్తిగానే తయారయ్యే ప్రమాదం ఉంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుట మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. అన్ని సంతోషాల కన్నా ఆత్మీయుల పలకరింపు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. మన జీవితంలో గెలిచిన క్షణాలు మాత్రమే విలువైనవి కావు. గెలవటానికి అవసరమైన ప్రతి క్షణం విలువైనదే. నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసేయ్. నువ్వుంటే నీకు తెలుసు, ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వినటానికి కష్టంగా అనిపించినప్పటికీ మన గురించి నిర్మోహమాటంగా మాట్లాడేవారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. నీవు 1,000,000 కోట్లకు వారసునివైన ఊపిరి వదలగానే ఊరవతల పారేస్తారని తెలుసుకో. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకో. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేం, కానీ భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. క్షణం బాగుంది అనుకునేలోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం. గొప్పలు చెప్పుకునే మనుషులు చుట్టూ నిన్ను చులకన చేసి మాట్లాడతారు. మనసు జ్ఞాపకాలకు బానిసగా ఉన్నంతకాలం అది మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఓడిపో, ఒక్కసారైనా మోసపో. జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మన కోసం తప్పించే వారిని వదులుకోకూడదు, తప్పించుకునే వారి కోసం వెంపర్లాడకూడదు. ఆ దేవుడు దానం చేసే గుణం ఉన్నవాడికి డబ్బు ఇవ్వడు, డబ్బు ఉండేవాడికి దానం చేసే గుణాన్ని ఇవ్వడు. అందర్నీ బాధ పెట్టేవాడికి ఆనందాన్ని ఇస్తాడు, అందరి మంచి కోరేవాడికి బాధల్ని ఇస్తాడు. ప్రేమను నటించేవాడికి ప్రేమనిస్తాడు, నిజంగా ప్రేమించేవాడికి కన్నీరిస్తాడు. కొన్నిసార్లు కింద పడడం కూడా మంచిదే. అప్పుడే తెలుస్తుంది మన స్థాయి ఏంటనేది, ఎవరు మనవాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు అని. జీవితంలో అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించడం. నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందడం అసాధ్యం. సమాధిని ఎంత అలంకరించినా పోయినవారు తిరిగి రారు కదా. ఇది నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా, ఎవరు ఎంత తేనె పూసిన మాటలు మాట్లాడినా, వారి వారి నిజస్వరూపాలు, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది కాలం. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చిద్ది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది.
పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీకు విలువ పెరుగుతుంది. మరణించిన మనిషికి భుజం ఇవ్వటానికి ఎలా తొందరపడతామో, బ్రతికున్న మనిషికి చేయూత ఇవ్వడానికి అలాగే పోటీ పడితే మానవత్వం బ్రతికుంటుంది. డబ్బు మనిషిని మార్చదు, కానీ మనిషి స్వభావాన్ని ఖచ్చితంగా బయట పెడుతుంది. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడు రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తాను వెనుకపడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుక ఉన్న వాళ్ళని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థుడివి. గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే నిన్ను నీవు ఎప్పుడూ మోసం చేసుకోలేవు. సహనం ఉండాలి, కానీ అసహనం ఉన్న వేళలా పనికిరాదు. దేనికైనా ఒక హద్దు అదుపు ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది తెలిసి ఉండాలి. అందం కాంతిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొందరి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, మరికొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఇవాళ నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరి నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో. నిలకడ లేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువును చేసి వెళ్ళిపోతారు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ బతికినంతకాలం గర్వంగా తలెత్తుకొని బతుకు. మనలో లోపాలు తెలుసుకోవడమే అన్నిటికన్నా పెద్ద చదువు. ఇష్టాలకి అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.